ఎవరికి వారి ఇలా కోచ్ గా జిహెచ్ఎంసీలో ఎంప్లాయీ అనే కాదు, ఎప్పుడో ఆడిన గేమ్ ను కూడా మరి వేరే వాళ్లకు మరి ఇలా విద్యను దానదత్తం చేయడమే, విద్యను దానం చేయడమే మహా గొప్ప ఇది. కాబట్టి మరి ఇలా వారికి తెలిసిన స్పోర్ట్ ను మరి వేరే వారికి దానం చేయాలని వచ్చిన వారందరికీ కూడా మరి వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని గ్రౌండ్స్ మరి ఇంకా వేరే ఖాళీ ప్లాట్లు ఉంటే కూడా వాళ్ళని కూడా మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కొంత అందుబాటులో తేవడానికి స్థానిక కార్పొరేటర్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఖాళీ గ్రౌండ్స్, పడావబడ్డ గ్రౌండ్స్ కూడా మరి ఇలా కన్స్ట్రక్షన్ చేయక కొన్ని మరి గవర్నమెంట్ ప్లేసులు కొన్ని చాలా ప్లేసెస్ కూడా ఏ ప్రాంతంలో ఉంటాయి, వాటిని కూడా అవసరమైతే కొంత లీజ్ పేరిట కూడా తీసుకొని పిల్లలకు ఆడుకోవడానికి ఆట స్థలాలు తీసుకుంటే బాగుంటుంది. చాలా మంది ఇలా కమ్యూనిటీ హాల్స్ ఇంకేదో దానికి సంబంధించిన ఏదో ఫంక్షన్ హాల్స్ ఇంకా అవి దానికి ప్లాన్ చేస్తున్నారు తప్పితే పిల్లలు ఆడుకోవడానికి మరి ఎక్కువ ప్లాన్ చేయట్లేదు. మరి ఆ స్పోర్ట్స్ కు తీసుకుంటే చాలా మందికి, చాలా వేల మందికి హైదరాబాద్ లో మనకు మంచి చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దానికి ఒక పక్కా ప్రణాళిక రూపొందించడానికి మరి ఏసీ స్పోర్ట్స్, మరి డైరెక్టర్ స్పోర్ట్స్ మరి కన్నా జిహెచ్ఎంసీ అధికారులు, కమిషనర్ గారితో, గౌరవ కార్పొరేటర్లు అందరితో కూడా ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే దయచేసి మరి ఇక్కడ అందరూ కూడా స్పోర్ట్స్ లవర్సే ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ లో అందరూ కూడా మరి ఆడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి హైదరాబాద్ లో ఎక్కడ ప్లేస్ అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అవసరమైతే లీజ్ ఇస్తే తీసుకొనైనా కూడా మరి వాళ్ళు చాలా మంది విద్యార్థులకు ఇలా మనం దాన్ని ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వైపు మరి అందరూ కూడా ఆలోచించి మాకు నివేదిక ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం ఇచ్చినా కూడా ఆ వైపు జిహెచ్ఎంసీలో ఇంకా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి మనకన్నా గౌరవ కార్పొరేటర్లు కూడా ఈ క్యాంపులో ఇచ్చే కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున మరి తెలియజేస్తూ ముగిస్తున్నాను.